నమస్తే, వెల్కమ్ టు బిఎంసి స్టూడియోస్. నేను మీ స్నేహ. ఈరోజు అయితే మనం గోల్కొండలో ఉన్నటువంటి జగదాంబిక అమ్మవారి యొక్క దర్శనార్థం వచ్చేసాము. చాలామంది భక్తులు, అంటే కొన్ని వేలల్లో భక్తులు మనం ఇక్కడ చూడొచ్చు. సో 9 వారాలు సాగేటువంటి ఈ యొక్క జాతరలో బోనాలు సమర్పించుకుంటూ భక్తులంతా కూడా వారి మొక్కుల్ని అప్పజెప్పుతున్నారు. ఒకసారి వెళ్ళి ఈ ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి అనేది కూడా మనం కూడా చూసేద్దాము. వీలైనంత వరకు కొంతమంది భక్తులతో ముచ్చడించేటువంటి ప్రయత్నాన్ని కూడా చేద్దాము. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. వచ్చేయండి నాతో పాటు. లోపల చప్పట్లు కొడుతూ వస్తున్నారు, అదంతా రిథమ్ సౌండ్ వస్తుందేమో. పిల్లలంతా క్లాప్స్ కొడుతున్నారు. సో చూడండి ఒకసారి ఎంత హైట్లో ఉందో. చూడని వాళ్ళు, ఇక్కడికి ఇప్పటి వరకు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే విజువల్లో చూడండి. ఇక్కడ తలుపులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మొత్తం ఇనుముతో చేసినటువంటిది ఇదంతా కూడా. ఈ తలుపులు మొత్తం ఐరన్తోనే చాలా డిజైన్గా చేశారు. ఎంత వెయిట్ ఉంటుందంటే ఇది అసలు ఆ టైంలో దీన్ని ఎలా చేశారో కూడా అర్థం కావట్లేదు. సో ఇక్కడ కొంతమంది భక్తులైతే ఉన్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు వెదర్ని, ప్లస్ అమ్మవారి టెంపుల్ వైబ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? లంగారోస్, ప్రశాంత్ నగర్. లోకల్ ఇక్కడ దగ్గర వస్తుంటారా? ప్రతిసారి వస్తుంటాం. ప్రతిసారి వస్తుంటారు. ఇది ఎన్నోసారి రావడం? ఏ లెక్కలేదు మేడం, చిన్నప్పటి నుంచి వస్తుంటాం. ఎక్కలేదు. అమ్మ వీళ్ళకి దగ్గర కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారు వచ్చి. మాకు దగ్గర అవుతుంది, కట్టకి దర్వాజ దగ్గరనే. అవునా? ఓకే ఓకే. సో ఏంటి వంటలు వేసుకున్నారా ఇక్కడే? అక్కడ ఇంటికంటే చేసుకొని ఇక్కడ తీసుకొని వచ్చి తిన్నాం. తీసుకొని వచ్చి తిన్నారు. దర్శనం అయిపోయింది. అయిపోయింది. ఓడి బియ్యం పోసినాం. ఏం మొక్కుకున్నారు అమ్మవారిని? ఏం మొక్కడం, అమ్మ మంచి చూసుకుంటే చాలు మమ్మల్ని. అంటే ఏదైనా మంచి కోరిక ఏదైనా కోరుకొని నెరవేరిన సందర్భం ఉందా? ఉన్నాయి ఉన్నాయి, చాలా ఉన్నాయి. మంచి జరగాలని. ఇక్కడే హాస్పిటల్లో పుట్టారు, ఇక్కడే గోల్కొండ హాస్పిటల్లో. అంతా బాగానే చూసుకుంటుంది అమ్మ. చాలా హ్యాపీ. మీరంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్? ఫ్యామిలీ. మా వదినలు, మా అక్క, మా చెల్లెళ్ళు అందరం మేమే ఫ్యామిలీ. పెద్ద ఎత్తున బోనం ఎత్తుకొని ఊరేగింపుగా మంది మార్బలంతో అన్న ఇక్కడ ఊరేగింపుగా వచ్చారు. సో అన్నతో ఒకసారి మాట్లాడదాము. అన్న నమస్తే. అన్న నమస్కారం. మీ పేరు? వినోద్ గారు. సో ఎన్ని సంవత్సరాల నుంచి బోనం ఎత్తుతున్నారు? గత 25 సంవత్సరాల నుండి. 25 సంవత్సరాలుగా. ఎక్కడ అన్న మీది? మాది ఓల్డ్ సిటీ, దూద్బౌలి. ఓల్డ్ సిటీ, వంద బజార్, దూద్బౌలి. ఇది ఎట్లా అన్న, ఆనవాయితీకి వస్తుందా మీకు? మా పెద్దల నాటి ఉంటుందాం. ఓకే. ఎట్లా అంటే అమ్మవారు అనుకున్నవన్నీ తీరుస్తున్నారా మీకు? తీరుస్తున్నారు కాబట్టి అమ్మవారిని ఇలవేల్పు మాకు మొక్కులు తీర్చుకుంటున్నాక మేము ప్రతి సంవత్సరం వస్తున్నాం. ఇప్పుడు ఆనవాయితీగా అనుకున్నాం కదా, అంటే వాళ్ళ డాడీలు కూడా చేశారా మీ దాంట్లో? మా నాయనమ్మ వాళ్ళకి ఇట్లా అందరు చేసేవాళ్ళు. నాయనమ్మ వాళ్ళు చేశారు. అమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు అందరు చేసేవాళ్ళు. ఇలా అన్న ఇదంతా బోనం అంతా తయారు చేసుకోవడానికి మీకు ఎంత సమయం పడుతుంది? 2 hours పడుతుంది. 2 hours పడుతుంది. ఉపవాసం ఉంటారా అన్న? ఉపవాసం అనమాట మొత్తం. మళ్ళీ ఎప్పుడు తింటారు? మళ్ళీ బోనం దించినాక కిందికి వచ్చినాక ఉపవాసం. ఈ బోనంలో ఏముందన్న, అంటే ఏం వండుకొస్తారు? అమ్మవారికి ఏం పెడతారు? పెరుగు, బెల్లం, అన్నం పెడతాం. ఓకే ఓకే ఓకే. సరే అన్న, సంతోష్. పరమాన్నం పెడతారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.
తల్లిని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి దారిలో మనకు అమ్మవారు దర్శనమిస్తారు, ఎల్లమ్మ తల్లి. సో ఇక్కడ భక్తులంతా కూడా భక్తి శ్రద్ధలతోని పసుపు కుంకుమ జల్లి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని వేడుకుంటున్నారు అనమాట. ఒకసారి చూడండి దగ్గర నుంచి కూడా ఎంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు అనేది. ధూపాలతోని నైవేద్యంతోని నిజంగా సూపర్ అని చెప్పొచ్చండి. ఇప్పుడు జగదాంబిక అమ్మవారు అంటే ఎల్లమ్మ తల్లినా? ఎల్లమ్మ తల్లి. ఎల్లమ్మ తల్లి. సో ఇక్కడ ఎక్కువ అంటే పుట్ట ఉందా అమ్మ ఇక్కడ? ఎట్లా? ఇగో ఇక్కడ పుట్ట ఉంది, పెద్దగా ఉండే అనమాట పుట్ట, పెద్దగా ఉండే. ఓకే. కానీ ఇప్పుడు కొంచెం చిన్నగా అయిపోయి చిన్నగా అయింది. అంటే రాను రాను పోతున్న కొద్ది చిన్నగా అయిపోయింది. అక్కడ పైననేమో ఎల్లమ్మ తల్లి ఉంది, మాంకాళ్ళమ్మ ఉంది. మాంకాళ్ళమ్మ లోపలికి పోయే సొరకెలా చిన్నగా ఫస్ట్ నిలిచింది అక్కడ అన్నమాట ఎల్లమ్మ. మీరు ప్రతిరోజు ఉంటారా ఇక్కడ పూజలు చేయడానికి? అంటే ఉత్సవాల నెల రోజుల టైమే వస్తాం మేము. అంటే చిన్న సొరకాయలా అమ్మవారు నిలిచింది అనమాట. అమ్మవారు నిలిచి మొత్తం ఈ సొరకాయ మొత్తం మనం ఇట్లా వంగి పెట్టాల్సి వస్తుంది అనమాట. అయితే అమ్మవారు ఏం చేసిందంటే పైకి ఎల్లమ్మ తల్లి పైకి వచ్చింది అనమాట. నేను పైకి వస్తున్నా అని పైకి వచ్చేసింది. ఇంకా ఇప్పుడు కింద అట్లనే ఉంది బండల, ఇంకా ఫస్ట్ లాస్ట్ ఇక్కడే ఉంది. అంటే సొరకాయ అక్కడ ఉంటది, ఇది తర్వాత వచ్చింది అన్నమాట. ఇది తర్వాత వచ్చింది చెట్టు కాడ. అమ్మవారంతా పైననే మా తాత ముత్తాతల నాటి నుంచి చేసుకుంటూ వస్తాం. పూజారి కూడా మా నాన్న కూర్చుంటుండే, మా నాన్న చనిపోయిండు. మీ నాన్నగారు కూర్చుంటుండే పైన టెంపుల్లో నాన్నగారు కూర్చుంటుండే అనమాట. మా నాన్న చనిపోయిండు. ఇప్పుడు ఇంకొక ఆయన అవసరం ఆయన ఉన్నాడు, ఆయన కూర్చుంటాడు, చారీ కూర్చుంటాడు అనమాట. తమ్ముళ్ళు చేస్తారు అనమాట పూజారి. లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు నైవేద్యాలు గిట్ట అన్ని. మహిమలు ఏంటి మీకు తెలిసిన మహిమలు? మహిమల అన్ని బాగుంటాయి, అందరికి మంచిగా అవుతుంది అనమాట. అనుకున్నవన్నీ వస్తుంటాయి. నాగుపాము తిరుగుతుంటది ఇక్కడ కూడా తిరుగుతుంది, పైన కూడా తిరుగుతుంది. పోయినసారి అపాయం ఉండదు, ఏం అపాయం ఏం ఉండదు. పెద్దది వచ్చింది అనమాట, పట్టేసి అంటే ఎప్పుడు వస్తుందమ్మా? ఏ టైం అంటే ఇప్పుడు ఈ పండుగలప్పుడే ఎక్కువ వస్తాయి అనమాట. పండుగల టైంలోనే ఎక్కువ వస్తుంది. మీరు చూసారా? చూసినాం మేము. వస్తుంది భయం అవ్వలేదు, మాకేం భయం లేదు. మేము అమ్మవారిని ఎత్తుకొచ్చింది దాని ఉందా. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను మా నాన్నమ్మ ఇద్దరం ఎత్తుకుంటుంటాం అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అక్కడ చిన్న బజార్లు ఉంటారు, అవసరమైన బాపనైనా ఆయన దగ్గరికి వెళ్ళి ఎత్తుకోబోతుంటే మళ్ళీ రాత్రికి 10 గంటలకు మళ్ళీ అమ్మవారిని వాళ్ళకి అప్పగిస్తుంటాం అన్నమాట. అసలు ఏం భయం ఉండదు, మొత్తం బరువు పెద్ద పెట్టెలో పెట్టి ఇస్తుండే అమ్మవారిని. మాకు ఇంత ఏం కాలేదు ఇప్పటి వరకు అయితే, మాకు ఏం కాలేదు. మేము అన్ని సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మా నాన్న మా తాత ఎట్లా చేస్తుండేనో అమ్మవారికి, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మా తమ్ముళ్ళు అయినా మేము అట్లనే చేస్తున్నాం. జాతర టైంలో ఇంత పబ్లిక్ వస్తున్నారు, ఏదైనా ఇన్కమ్ ఉంటుందమ్మా? ఈ జాతర టైం కానప్పుడు వట్టి టైంలో ఎలా? వట్టి టైంలో కొంచెం మంది కొంచెం తక్కువ ఉంటారు అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ తక్కువ వస్తారు, గవర్నమెంట్ పోయింది కదా, గవర్నమెంట్ తీసేసుకుంటారు అనమాట. గవర్నమెంట్ తీసుకుంటుంది. అప్పుడు గవర్నమెంట్ కానప్పుడు మెంబర్షిప్ అవుతుండే సంవత్సరానికి ఒకసారి, వాళ్ళు తీసేసుకుందరు అన్ని. వాళ్ళు తీసేసుకుందరు మనీ మొత్తం, వాళ్ళు తీసుకుందరు. ఇక చీరలు ఇవి బియ్యం గిట్ట కుమ్మరోళ్ళు పన్నోళ్ళు తీసుకుందరు. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా చెప్తావా? మాకేం సమస్యలు, మేము అంతా మా అమ్మవారితో మంచిగా సంతోషంగా ఉన్నాము. అమ్మవారి దయ వల్ల మేము సంతోషంగా ఉన్నాము. చాలా సంతోషం అవుతుంది. మేము ఎంత సంతోషంగా చేస్తాం అంటే అంత సంతోషం. అమ్మ కళ్ళలో నీళ్లు ఇస్తున్నాం చూడండి, అంత సంబరంగా చెప్తుంది. నిజంగా చాలా సంతోషంగా ఉంటాం. ఈ అమ్మ చెప్తుంటే ఇంకా చాలా సంతోషంగా అందరిని చూస్తుండే, ప్రసాదం మొత్తం ఇచ్చేస్తుండే లోపల కూర్చొని. మా నాన్న మొత్తం ఏ సీటు బాధపడదు, మీకు తల్లి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి, నమ్ముకున్నారు కదా. అదే ఎప్పుడు వస్తలేరు మీరు, లాస్ట్ కు చూడండి మంచిగా అవుతుంది అమ్మవారికి. లాస్ట్ రోజు ఈ వచ్చే గురువారం కాక మళ్ళా గురువారం లాస్ట్ అనమాట. 5 కిలోల నైవేద్యం, 1.5 నైవేద్యము అమ్మవారికి ఎదురిచ్చి శాఖ పోసేది, మా తమ్ముడు పోస్తాడు. అన్ని చాలా బాగా అవుతాయి. పైన వచ్చి మీరు తీయండి, మీకు అదే ముఖ్యము. అట్లనే చెప్తారు అందరు, కానీ అసలు ప్రతి సంవత్సరం వస్తలేరు, ఉట్టెప్పుడు వస్తున్నారు. మంచిగా లాస్ట్ వారం మంచిగా తీయండి. లాస్ట్ వారం రమ్మంటారా? లాస్ట్ వారం ఒక ఆమె భోగమామె ఆర్తిస్తుంది లాస్ట్ కు. ఇప్పుడు ఫస్ట్ బోనం మన తల్లికే తీస్తారు, మేమే తీస్తాం. 4 ఇక్కడ. అప్పుడు ఏమైతుందంటే అంత అయిపోయిందేమో అనుకోని బోనాలు ఎత్తడం, అసలైన వాళ్ళంతా సెలబ్రిటీలు ఇలాంటి వాళ్ళంతా ఫస్ట్ తీసేస్తున్నారు. వాళ్ళు తీసేసుకొని వాళ్ళు వచ్చేస్తున్నారు దీంట్లల్లా. కానీ మాకు రాకున్నా సరే అని మేము పొద్దున్నే ఎక్కిచ్చే, మాకు ఎవరు రాకున్నా సరే అమ్మవారికి మేము ఎక్కిస్తామని మేము ఎక్కిచ్చేసి వస్తున్నాం. 4 గంటల వరకు సరిగా టైం వరకు మేము ఎక్కిచ్చేస్తాం. 5 వరకు డెకరేషన్ అంతా మీరే చేసుకున్నారా? అక్కడ కూడా పైన తమ్ముళ్ళు చేస్తారు అన్నమాట డెకరేషన్. సరే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. సబితా.
విజయనగరం కాలనీ మెహదీపట్నం మేడం. మేదీపట్నం. మీ పేరేంటి? నా పేరు నరేష్. నరేష్ గారు ఎన్ని ఇయర్స్ నుంచి వేస్తున్నారు పోతరాజు? 7 years పడుతుంది మేడం. రిజల్ట్కి 8 years, దీంతో 8 years. దీంతో 8 ఇయర్స్. ఓకే, అంటే ఎట్లా అంటే మీ ఆనవాయితీ వస్తుందా? ఇక అమ్మ దయతోని వేయాలనుకుంది, వేయించింది అమ్మ. ఏంటంటే చెల్లి ఒక బోనం ఎత్తింది, వేయాలనుకున్నాం. అమ్మవారి దయతోని వచ్చినాము. ఇక దర్శనం అయితే ఇంకా మంచిది. మా గురుపోతురు కుమార్ అన్న, ఆయన దయతోనే వచ్చినాం మేమైతే. మొత్తం ఎంతమంది ఉన్నారు మీరు? మేము 4 పోతురాజు మేడం. సో ఒకటే ఏరియా నుంచా? ఒకటే ఏరియా నుంచి. దోస్తులా లేకపోతే ఫ్యామిలీయా? ఫ్యామిలీతో వచ్చినాం మేడం. ఫ్యామిలీ. చదువుకుంటున్నారా? అవును, చదువుకుంటున్నాం మేడం. ఈ గెటప్ అంతా ఎట్లా రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? టైం 1 hour పడుతుంది మేడం. 1 hour పడుతుంది. మీరే రెడీ అవుతారా? మేమే రెడీ అవుతాం మేడం. మీరే రెడీ అవుతుంటారు. సో ఏం కోరుకున్నారు అసలు అమ్మవారిని? అమ్మవారి ఒక మొక్క అయితే కోరుకున్నాం అమ్మ. అదైతే చాలా మంచిది. అమ్మవారి దయతోనైతే వేసినాము. ఇక ఇట్లనే కొద్దిగా ఇక సంవత్సరాలు కొద్దిగా వేయాలని ఇంకా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. అమ్మ దారి ఉంటే ఇంకా వెళ్తామని. ఫస్ట్ టైం వేసినప్పుడు అంటే ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు? ఫస్ట్ తోనితో ఇంట్లో ఒక కోరిక ఉండే, అది నిలవేరింది. అందుకే వేయాలనుకున్నా. వేసినాక అట్లా అట్లా కోరికలు కోరుకునే కొద్దీ ముందుకు వెళ్తా ఉన్నాను. మళ్ళీ అంతా వాచ్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది మీకు? పడుతుంది మేడం, ఎట్లా 1/2 hour పడుతుంది. 1/2 hour పడుతుందా? షవర్ కింద కూర్చుంటారా? పోయి తప్పగా మేడం మేకప్. కలర్ ఇది ఈ రోజుకా ఈ కలర్ లేదనంటే ఈ రోజుకే మేడం. హెయిర్ కి, జుట్టుకి ఈ రోజుకే. ఎప్పటికి నార్మల్ గానే ఉంటది. మిగతా రింగులు ఉంటది, కలర్ ఇవ్వాలి ఒక రోజుకి వేసినాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్. సికింద్రాబాద్ నుంచి వచ్చారా? అంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు లంగరాజు. మీ మదరా? లే మా అత్తమ్మ. ఓకే, వదిన వాళ్ళ మమ్మీ. ఓకే. సో అందరూ ఫ్యామిలీతో వచ్చారు? ఫ్యామిలీతోనే వచ్చాం. ఓకే. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపించింది అమ్మ, చాలా మంచి సంతోషంగా అనిపించింది. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? అంటే ప్రతి సంవత్సరం ఇంకా 5 years అయిపోయింది మేము రాబట్టి ఇక్కడ నుంచి. 5th year ఇది. ఇక్కడే వంట చేసుకొని తింటారా? ఇక్కడనే చేసి పలారం ఎక్కించి వెళ్తాం అనమాట. బోనం ఎక్కేమో ఒకటి మామూలుగా అమ్మవారికి బియ్యం ఎక్కించి ఓడి బియ్యం వేసి పలారం చేసి ఎక్కిస్తాం. మొక్కి తీర్చాం. ఏమనుకున్నారు? ఏం మొక్కు? అంటే అది మేక అన్న, మనం కోడి అన్న. ఈ రోజు దేంతో చేశారు? మేకతోనే చేసాం. మేక కూర అంతా ఒడిచిపోయిందా? ఉన్నది కొంచెం ఒక రాళ్ళు అయిపోదు కదా అది. అంటే ఒక మీ కుటుంబంకే? అట్లా కాదు, ఉన్నారు మా మామ వాళ్ళ తమ్ముళ్ళు వచ్చిర్రు, మా వదిన వాళ్ళ తమ్ముళ్ళు వచ్చిర్రు. అట్లా వీళ్ళందరూ ఒక కుటుంబం. అందరికి పెట్టారా? వీళ్ళు వదిన మర్దాలు. వీళ్ళు మీ ఇద్దరు వదిన మా మర్దాలు. ఓకే, చక్కగా ఉన్నారు. మంచిగా ఎంజాయ్ చేశారా? మంచిగా ఎంజాయ్ చేసాం. ఇది ఒక జగతీర్థం లా కూడా అనిపిస్తుందా మీకు? మంచిగా అనిపిస్తుంది. సైడ్ ఏమంటారు? వంటలకు వెళ్తున్నాం అంటారా? ఎట్లా అంటే పూజకి వెళ్తున్నామని చెప్తాము. ఆషాఢం బోనం అయితే మా దగ్గర లేదు. వ్రత ఇట్లా ఉట్టి పూజనే చేస్తాం అన్నమాట. సో తినడం అయిపోయిందా? భోజనం అయిపోయింది. ఏం చేస్తారు మళ్ళీ ఇక్కడ వాళ్ళకి? అట్లేం లేదు, ఇప్పుడు వీళ్ళు తింటారు కదా. ఒక శ్రావణం ఉంది, ఆషాఢం ఉంది. ఇంకా శ్రావణం కొంతమంది చేస్తారు, నేను శ్రావణం చేస్తాను, వీళ్ళు ఆషాఢం చేస్తారు. అట్లా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఉండాలి, మంచి భర్త దొరకాలి. భర్తున్నాడు, కొడుకున్నాడు, ఆరోగ్యంగా ఉండాలని. మంచిగా ఉండాలి. మీ పేరేంటి? నా పేరు అంజమ్మ. అంజమ్మ. సో ఇవన్నీ మెడలో వేసుకున్నారు. దేవుడు వస్తారా? దేవుడు చెప్తారా? దేవుడు అమ్మకు ఇష్టము. అమ్మ వస్తేనే వేసుకుంటాం. అమ్మ సొమ్ములు ఇవి, బంగారం సొమ్ములు వద్దు. బంగారం వద్దు, సొమ్ములే కావాలి. సొమ్ములే ఇష్టం ఆమెకు. ఎక్కడ ఉంటారు మీరు? ఎక్కడ ఉంటారు? మేము అక్కడ సీతారాం బావులు ఉంటాం. అమ్మ సీతారాం బావు నుంచి వచ్చారా ఇక్కడికి? అంటే దగ్గరేనా? దగ్గర, ఇంకా దూరం ఉంటది కానీ వస్తాం మేము. ఇక్కడ బోనాలు అయిపోయేంత వరకు ఇక్కడే ఉంటారా మీరు? లేదు, పోతున్నాము. వెళ్ళి వస్తారా? అక్కడ బల్కంపేట పోయినాము. ఆడ కూడా పట్టం ఎక్కినాము. మంగళవారం బల్కంపేట కూడా వెళ్ళినాము. ఎక్కడైనా పోతాం మేము. అమ్మ గుడిలకు ఎక్కడైనా పోతాం. వచ్చే ఆదివారం మాతో ఉండే బోనాలు ఓల్చిట్టు ఉంటాయి కదా. మేము మళ్ళా ఇట్లా డోర్లు పెట్టుకొని ఇంకా బోనాలు తీస్తాం అక్కడ సీతారాం. మీరు మీ చేత పొట్టు పెడుతున్నారు అన్ని అనుకున్నాయి నవ్వాలని. బరాబరి అయితే పో, మంచిగా అవుతుంది. అనుకున్నవి మంచిగా అవుతాయి బేట. నేను నా గొప్పతనం చెప్పి నమ్ముకున్నారు అమ్మవారిని. అమ్మవారు నాకు చిన్నగా ఉన్నప్పటి నుండి వస్తుంది. మీకు చిన్న వయసు నుంచి వస్తుందా? వస్తుంది కానీ అప్పుడు అంత కేర్ చేయకుంటే పిల్లలు సంసారం ఉంటది కదా. ఇక వద్దమ్మని మామూలుగా చేస్తుంటిమి. ఇక పిల్లలు అవి పక్కకు జరిపినాక ఇడవదు అమ్మ. అప్పటి నుండి ఇంకా
అమ్మ ఇడవదు, అమ్మ అట్టనే పట్టుకొని ఉంటుంది. పట్టుకొనే ఉంటది. ఇక అన్ని మొగన్ని కూడా అంగే చంపేస్తుంది, ఉంచది మొగన్ని. ఇక ఆమెకు నడవదు కదా మొగడు, అవును అన్నాడు. అందుకోసమే మొగన్ని కూడా చంపేస్తుంది, ఉంచది. మరి ఎట్లమ్మా మీరు చికెన్ మటన్ అవన్నీ తింటారా లేకపోతే భక్తి మార్గంలోనే ఉంటారా? తింటాము, తినేటప్పుడు తింటాము. తినేటప్పుడు తింటారా? అది మంగళవారం అమ్మకు ఎక్కుతుంది కదా ఎల్లమ్మకు, తింటాము. మంగళవారము బుధవారం కానీ ఎప్పుడోసారి ఇంక ఎక్కువ తినామనుకో నాగదేవత. నాకైతే అమ్మకు సంబంధించిన వారాలు ఏంటి? అమ్మకు సంబంధించిన ఈమెకు ఆదివారం ఈమెకు బేస్తారము, ఆదివారము మైసమ్మకు, జగదాంబకు మంగళవారము, శుక్రవారము జగదాంబది బేస్తారం. ఈ జగదాంబకు అయితే మంగళవారమే ముఖ్యం. ఎల్లమ్మ ఆయమనే, జగదాంబ ఆయమనే. మీ పిల్లలకు పెళ్లిళ్ళు అయిపోయినాయా మరి? అందరూ అయిపోయినాయి. నా మన్మాన్లు తింటుండరు. మన్మాన్లు మన్మరాలు ఒకటి బొమ్మ, సత్యబొమ్మ అయింది బిడ్డ. 2 కొడుకులు, 1 బిడ్డ. నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. వాళ్ళకి ఇద్దరు కొడుకులు. అందరు సెట్ అయిపోయారు. అందరు సెట్ అయిపోయినారు. నేను అమ్మ మీదే ఉంటా, నాకెవరు చూడరు. నేనే లోకమంతా నా పిల్లలు, వాళ్ళు దేవుని పిల్లలు. ఎక్కువ ఏం మొక్కుకున్నావు అమ్మవారిని? అసలు ఎట్లాంటి కోరికలు అడిగేదాన్ని? ఎప్పుడు ఏం కోరికలు అడిగలేను అమ్మ. నాకు మంచిగా ఉంచా అంటే అడిగిన నేను సొమ్ములు మస్తు దేవుని లగ్గాలు చెప్పించిన, అన్ని చెప్పించిన. నేనేం అడగలేదు, నేనేం తీసుకోలేదు. నా పిల్లలకు మంచిగా ఉంచు, నా పిల్లలు మంచిగా ఉండాలంటే వాళ్ళకి పెళ్లిళ్ళు అయినాయి, పిల్లలు పుట్టినరు, కొడుకులు అందరు గదే మొక్కుకున్నారు. పేరేంటి? నా పేరు అంజమ్మ. నాగదేవత వస్తుంది. ఈరనాగమ్మ, వీరభద్రస్వామి, నరసింహస్వామి, మల్లన్న 5 మంది దేవుళ్ళు. ఇంతమంది దేవుళ్ళని ఎట్లా భరిస్తున్నావు? వాళ్ళది నీడ, వాళ్ళు ఉంటేనే నేను. సంవత్సరంలో ఒకసారి వెళ్తావా? వెళ్తా. ఇదే జాతర అప్పుడే. అదే పైన వరకు ఎక్కాలంటే మా వయసులో ఉన్న వల్ల ఇబ్బంది పడుతున్నారు. మీకు ఓకేనా? ఓకే అయింది. అమ్మ గుంజుకుంటది నాకు. ఇంకా వాళ్ళు గుడిలో, జగదాంబ గుడిలో చూసి నాకు ఒడిబియ్యం ఇచ్చిండ్రు పట్టు వల్ల. అంజమ్మ బొట్టు పెడితే భక్తులందరికీ కూడా మంచి జరుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం అన్నమాట. థ్యాంక్ యూ అమ్మా.